హరే కృష్ణ. ఈరోజు నేను సాంబార్ చేయడం చూపిస్తాను. సాంబార్ చేయడం కోసం కందిపప్పు గ్లాసుడు కడిగి నానబెట్టుకోవాలి. సాంబార్ పౌడర్ కోసం కందిపప్పు, శనగపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా బియ్యం, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. వేగించి సాంబార్ పౌడర్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనపకాయ, దోసకాయ, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు. ఈ టమాటాలు కూడా పీల్ చేసేసుకున్నాను. చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. తాలింపు కోసం మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. పొయ్యి అంటించుకొని 2 స్పూన్లు నూనె వేసుకుని వేడి చేశాక ఈ తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియం గింజలు 4, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు వేగాక ఇంగు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలన్నీ ఉదయం తర్వాత ఒకటి వేసేసుకోవాలి. కూరగాయ ముక్కలు బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాక ఈ ముక్కల్లో కడిగి పెట్టుకున్న పప్పుని ఇలా పెట్టి మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం. బాండీలో కొద్దిగా నూనె వేసుకొని కందిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, చిక్కదనం కోసం కొద్దిగా బియ్యం, కారానికి సరిపడగా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి దోరగా. పప్పులు దోరగా వేగిని ఇప్పుడు చల్లారాక పౌడర్ చేసుకోవాలి. పప్పుని చల్లారనిచ్చి మిక్సీ పట్టాలి. పప్పు మెత్తగా ఉడికితే కవ్వంతో కానీ పప్పు గుత్తుతో కానీ కూడా మెదుపుకున్నా పర్వాలేదు. సాంబార్ పౌడరు వేసేసుకోవాలి. సాంబార్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ రెడీ. కూడా గుమగుమలాడుతూ రెడీ అయింది. సాంబార్ పెట్టుకుంటున్నాం కదండి, మరి గారెలు కూడా వేసుకుందాం. ఈ గారెల పిండి నిన్నే రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. గారెల పిండిలోకి కొత్తిమీర, పుదీనా, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. 4 మిరియాలు చితక్కొట్టుకొని ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గారెల పిండిలో అన్నీ వేసి కలుపుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేసుకున్నాం. గారెలు చేయి తడి చేసుకుని ఇలా ఒత్తుకుని నెమ్మదిగా వదలాలి. గారెలు ఇలా నూనె వార్చి తీసుకోవాలి. గారెలు గుల్లగా బాగా వచ్చినాయి. ఈ బ్రేక్ఫాస్ట్లో గారెలు, సాంబారు, ఆల్ వెజిటబుల్స్ వేసుకొని సాంబార్ చేసుకున్నాం కాబట్టి మధ్యాహ్నం భోజనం పెరుగన్నం ఒకటి తిని ఈ సాంబార్ ముక్కలు ఉంచుకుంటే ఈరోజు ఫుడ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మధ్యాహ్నం మీల్స్ చాలా లైట్గా తినాలి.